యూరిన్‌లో ప్రాబ్లమ్స్ వస్తే మనము చిల్లగింజల వాటర్ తీసుకోవాలి. మనకి స్కిన్‌లో మనకి ప్రాబ్లమ్ అనిపిస్తే ఈ వట్టివేర్లు నీళ్ళు గానీ, లేకపోతే సుగంధి పాల నీళ్ళు గానీ ఇవి తీసుకోవాలి. కడుపులో మంటలోగా వచ్చి ప్రాబ్లమ్స్ వస్తే జీరా వాటర్ కానీ, ధనియా వాటర్ కానీ ఇట్లాంటివి తీసుకోవాల్సొస్తుంది. మజ్జిగ కానీ తీసుకోవాలి. మోషన్‌లో వేడి చేసినట్టు ప్రాబ్లమ్ అనిపిస్తే త్రిఫలా వాటర్ అన్నమాట. సో మనకేందంటే వాటర్‌లో వెరైటీస్ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళకి ఇది తాగేసేయండి చల్లబడిపోతది కాదు. అంటే అందరికీ సెట్ అయిద్దా మ్యామ్ మీరు చెప్పిన సెట్ విధంగా? అయితది. ఎందుకంటే ఎవరికి ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసుకొని ఆ టైప్ ఆఫ్ వాటర్ తీసుకుంటే పర్ఫెక్ట్ రిజల్ట్స్ ఉంటాయి. జలుబు కూడా యాక్చువల్లీ ఇన్ఫ్లమేషన్ ప్రాసెసే యాక్చువల్లీ. అది ఏంటంటే ఒకసారి వాచినప్పుడు మనకి నేజల్లో కొన్ని లోపల ఆర్బిట్స్ ఉంటాయన్నమాట. సో అవి వాచినప్పుడు ఆ వాచిన దాన్ని తగ్గించడానికి ఒక నీట్ లాంటి పదార్థం క్రియేట్ చేస్తది. లోపల ఆల్ఫాక్టరీ గ్లాండే వాటర్‌ని క్రియేట్ చేస్తది. అదే కొంచెం నీరు కారడం లాగా వస్తది. అది జలుబులాగా వస్తది. అదేంటి కామన్ కోల్డ్ అంటారు కదా! అది కామన్ కోల్డ్ అది. అలా కాకుండా ఇన్ఫెక్షస్ కోల్డ్ వేరుంటది. అది వేరుగా ఉంటే దానికి వేరే రెమెడీస్ ఉంటాయి. ఇట్లా సడన్ చేంజెస్ చేసినప్పుడే ఈ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ అనేది వస్తదనమాట. ఐస్ క్యూబ్స్ కూడా కొంతమంది నోట్లో ఏసేసుకొని తినేస్తూ ఉంటారు. పరపర నవలేస్తుంటారు. సో అది కూడా మంచిది కాదు.